వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. ప్రజాశీర్వాదంతో సంపూర్ణ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల ద్వారా ప్రజా మద్దతు కోరడంతో పాటు తానే స్వయంగా ప్రజలను అభ్యర్థించేందుకు జనసభల్లో పాల్గొంటున్నారు. 3 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఈరోజు కరీంనగర్, వరంగల్ లోక్సభ అభ్యర్థుల విజయం కోసం నిర్వహించే జనసభల్లో ప్రధాని మోడీ స్వయంగా ఓటర్లను అభ్యర్థించబోతున్నారు. 10 ఏళ్ల పాటు సాధించిన అభివృద్ధిని చూసి సమర్థవంతమైన పాలన ఆదరించి మద్దతుగా నిలవాలంటూ దేశవ్యాప్తంగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తొలుత వేములవాడలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని విజయ సంకల్ప పూజ నిర్వహిస్తారు. తర్వాత వేములవాడలో జనసభలో పాల్గొన్న తర్వాత వరంగల్ జిల్లా మడికొండలో నిర్వహించే జనసభకు ఆయన హాజరవుతారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ జరిగింది. పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. 3వ విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది ఈసీ. 3వ దశలో 120 మంది మహిళలు సహా 1300లకు పైగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. 3వ విడత పోలింగ్ 74% నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 3వ దశతో మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కు చేరుకుంది. 4వ దశ మే 13న, 5వ దశ మే 20న, 6వ దశ మే 25న, 7వ దశ జూన్ 1వ తేదీన నిర్వహిస్తారు. జూన్ 4న అన్ని లోక్సభ స్థానాల ఫలితాలను వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వేసవి తాపంతో తలడిల్లుతున్న తెలంగాణలో ఆకస్మిక వర్షంతో చల్లబడింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పుతో గాలివాన బీభత్సం సృష్టించింది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో జోరు వానతో పాటు ఈదురుగాలుల దాటికి చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్కు తీవ్ర అంతరాయం కలిగింది. నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిన నగరవాసులకు ఉపశమనం లభించింది. అయితే నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వానతో భారీ వర్షం పడింది. వేసవిలోనే రికార్డు స్థాయిలో శేర్లింగంపల్లిలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపు నీరు రహదారులపైకి చేరడంతో చాలా ప్రదేశాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరం ఏర్పడింది. జీహెచ్ఎంసీ పరిధిలోని శేర్లింగంపల్లి, కూకటిపల్లి పరిధిలో మొదట వాన మొదలైంది. అక్కడి నుంచి గచ్చిబౌలి, పటాన్ చెరువు, నిజాంపేట్, బాచుపల్లి, మూసాపేట్, చందానగర్, కూకటిపల్లి, అలాగే జూబ్లీహిల్స్, మియాపూర్ సర్కిల్కు విస్తరించింది. ఆ తర్వాత తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, అబ్జిగూడ, నాచారం, మల్లాపూర్ పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. అంబర్పేట్, నల్లకుంట, నాచారం పరిధిలోనూ వాన ముంచెత్తింది. తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షం, ఎదురుగాలులతో హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో అధికారులతో ఫోన్లు సంప్రదించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్, ట్రాన్స్కో సీఎండీ ఎస్కేఎం రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. సహాయక చర్యలు అధికారులకు అండగా నిలవాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ లాంటివని బీజేపీని డకౌట్ చేసి గుజరాత్ను ఓడించాలని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ చౌరస్తాలో మాట్లాడిన ఆయన తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను మోడీ గుజరాత్కు తరలించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఎంపీ అభ్యర్థి కడిం కావ్యకు మద్దతుగా సీఎం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే కేంద్ర సర్కార్పై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కుర్చీ నుంచి దిగిపోవడానికి తాను అల్లాటప్పగా రాలేదని, ఉద్యమం పేరిట అమాయకులైన పిల్లలను చంపి పదవిలోకి రాలేదని తెలిపారు. నిరంకుశ ప్రభుత్వంపై 10 ఏళ్లు పోరాడి సీఎం కుర్చీలో కూర్చున్నానన్న రేవంత్ రెడ్డి 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ దిగిపోవాలని కేసీఆర్ ఎందుకు అనడం లేదని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కాస్త వినూత్నంగా సాగుతోంది. ఏదో బస్సు యాత్ర చేశామా, 4 మాటలు మాట్లాడామా అని కాకుండా సాధారణ ప్రజానీకంతో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బస్సు యాత్ర సందర్భంగా దారి మధ్యలో కిరాణా షాపులు, హోటల్స్ వద్ద ఆగుతూ టీ, స్నాక్స్ తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి టీ తాగుతూ వారితో ముచ్చటిస్తున్నారు. అంతేకాదు స్థానిక ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న క్రమంలో ఇందల్వాయి టోల్ గేట్ వద్ద ఆగారు కేసీఆర్. ఓ హోటల్ వద్ద ఛాయ్ తాగారు. ఈ సందర్భంగా స్థానికులు, కార్యకర్తలతో మాట్లాడారు. కేసీఆర్ వెంట నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.
పార్లమెంట్లోని ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం టీజీఎస్ నేతలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్ మెదక్ ఎంపీ అభ్యర్థులు గెలిపించాలంటూ కోరారు. బీజేపీ పాలనలో దేశంలో వ్యవసాయం భారంగా మారుతోందన్నారు. 1,70,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతో పేదలను అడ్డు విరుస్తోందని సీతక్క ఆరోపించారు. దేవుడి పేరు చెప్పి పూజించే అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసి హిందువుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తోందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ నేతలు 400 సీట్లు కోరుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశంలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారని, వాటి ద్వారానే ఎస్సీలు గిరిజనులకు అవకాశాలు వచ్చాయని చెప్పారు. సంపద, వనరులు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతుందని, జనాభా దామాషా ప్రకారం ప్రజలు వనరులు పొందలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి అని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లుగా కోర్టు వెల్లడించింది. 3 కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు కోర్టు ప్రాంగణంలో పోలీసు సిబ్బంది మధ్య నడుచుకుంటూ వెళుతున్న కవితను మీడియా ప్రతినిధులు పలకరించారు. మేడం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ ప్రజ్వల్ రేవణ్ వంటి వారిని దేశం దాటించారని, మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంతా గమనించాలని కోరుతున్నామని చెప్పారు. జై తెలంగాణను నిందిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరోవైపు వారం రోజుల్లోగా కవితపై ఈడీ ఛార్జ్షీట్ వేయబోతోంది. కాంగ్రెస్కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే అవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు నాణ్యానికి బొమ్మ బొరుసుగా ఉన్నాయని విమర్శించారు. 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటివరకు చేసిన అవినీతి అక్రమాలు చాలని ఇకనైనా ప్రజలకు సేవ చేయండి సూచించారు. అక్రమ సంపాదనతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని వ్యాఖ్యానించారు ఆయన. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అగ్రికల్చరల్, ఫార్మసీ, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులను యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. భారీ వర్షం పడడంతో పాటు కళాశాల సమీపాన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 6 గంటలకు ముగించాల్సిన పరీక్షను గంటల తరబడి కొనసాగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ కళాశాలలో కరెంటుకు ప్రత్యామ్నాయంగా జనరేటర్ ఏర్పాటు చేసుకోలేదని ధ్వజమెత్తారు. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం యంత్రాల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ నెల 13 జరిగే పోలింగ్ ఏర్పాట్లలో ఈవీఎం, వీవీప్యాట్లు, సామాగ్రి తరలింపు తదితర వాటిపై ఉన్నతాధికారులకు పలు వాహనాలు, పలు సలహాలు, సూచనలు చేశారు. అలాగే ఎలాంటి పొరపాట్లు, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, ఆర్డీఓ అలివేలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లలో గెలుస్తుందన్నారు మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆమె తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు తమిళిసై. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని పర్యటనకు సీఎం రాలేదు, గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వలేదన్నారు. అసత్యపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ల మీద అసత్య ప్రచారం చేసి కుల మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేసే ఆలోచన లేదన్నారు. సౌత్ చెన్నైలో తాను ఎంపీగా గెలుస్తానని తమిళిసై ధీమా వ్యక్తం చేశారు. మార్పింగ్లు, మోసాలు చేయడంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ మించిపోయారని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 4 నెలల పాలనలోనే రేవంత్ రెడ్డి అబద్ధాల కూర లేదా అనే స్పష్టమైపోయిందన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి పొల్యూట్ రాజకీయాలు చూడలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటు వేస్తే పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తుంటే రకరకాల విమర్శలు, వ్యతిరేకతలు వస్తుంటాయని, అయినా మల్కాజ్గిరిలో గెలుస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను బంగాళాఖాతంలో కలపాలని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ బాంబు పేలుళ్లు ప్రారంభం కావడం ఖాయమని చెప్పారు. మోడీ అధికారంలోకి వస్తే దీపావళి రోజు మాత్రమే బాంబులు పేలుతాయని అన్నారు. దేశం బాగుపడాలంటే మోడీ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంగారెడ్డిలో రఘునందన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మహబూబ్నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ్ తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులకు సబ్సిడీ ద్వారా ఎరువులు ఇస్తున్న ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ఉజ్వల పథకం ద్వారా పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు వివరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డీకే అరుణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు గణేష్ అదుపులోకి తీసుకున్న చైతన్యపూర్ క్రైమ్ విభాగం పోలీసులు 15 ద్విచక్ర వాహనాలను ఓ ఆటోను రికవరీ చేశామని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. వనస్థలిపురం అభ్యుదయ నగర్లో నివాసం ఉంటున్న నల్గొండవాసి గణేష్ అనే కారు డ్రైవర్ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించేందుకు తాళాలు వేసిన పలు ఇళ్లలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. జైలు నుంచి తిరిగి వచ్చి ద్విచక్ర వాహనాలను అపహరించడానికి అలవాటు చేసుకున్నాడు. తాజాగా పట్టుబడ్డంతో 15 లక్షల విలువైన వాహనాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు అనేక వాగ్దానాలు ఇస్తారని సెటైర్లు వేశారు ఏపీ సీఎం జగన్. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. టీడీపీపై కౌంటర్లు వేశారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు సైకిల్ని విరిచిపడేశారని ఎద్దేవా చేశారు. ఇక చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకి సీఎంగా పనిచేశామని గుర్తు చేశారు. పొంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాగళం వేదికగా సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు 200% పెంచేశారని మండిపడ్డారు ఆయన. కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి నీచపు బుద్ధి వల్ల సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. పింఛన్లు అడ్డుకోవడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటోందని, ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా అడ్డుకుంటున్నారని బొత్స ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా అన్న మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. పిఠాపురం ప్రజలు పవన్ గెలిపించాలని కోరుతూ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కడుపులో ఆఖరణ పుట్టిన జనానికి మంచి చేయడంలో మాత్రం ముందుంటాడని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ 10 వారాల తర్వాత ఉంటుందని న్యాయమూర్తులు వెల్లడించారు. సెలవుల తర్వాత కూడా వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరం ఏమీ లేదని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక స్కిల్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఏపీ సిఐడి అధికారులు గతేడాది టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. హోమ్ ఓటింగ్కి 28,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, అత్యవసర సర్వీసుల కింద 31,000 మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా 40,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చన్నారు. లంచ్ మోషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. పథకాలకు నిధుల విడుదల కారణాలను లిఖితపూర్వకంగా ఈసీకి తెలపాలని హైకోర్టు ఆదేశించింది. డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ఈసీ నిరాకరించిన నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఎన్నికల కోడ్ రాకముందు నుంచే కొనసాగుతున్నాయని, లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కూడా పూర్తయినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిధుల విడుదల సాధారణ ప్రక్రియని ఎన్నికల కమిషన్ కావాలనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా అడ్డుకుంటోందని లబ్ధిదారుల తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణ ఈ రోజుకు వాయిదా వేసింది. ఒంగోలులో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఇంట్లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని యువకుడు ఇంటి ముందు లెటర్ విసిరేసి పారిపోవడం కలకలం రేపింది. ఇంట్లో 2 బాంబులు బాత్రూంలో సీసీ కెమెరాలు అమర్చామని, వాటిని తీసేయాలంటే 7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్కూటర్పై వచ్చిన యువకులు లెటర్ పడేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు పరిశీలించారు.
ఈ ఘటనతో సంబంధం ఉన్న 3 మైనర్ బాలర్లను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. వీళ్లంతా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసి వేసవి సెలవుల్లో చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర్ అన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఓడిచెరువు మండలంలోని వెంకటాపురం, టీకుంట్లపల్లి, ఇనగలూరు పంచాయతీల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. యువకులు, మహిళలు ఎన్నికల ప్రచారంలో నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న 193 చెరువులను నింపే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటాన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చిన్నపల్లె ప్రభుత్వ పాఠశాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర్ అక్కడికి ఇచ్చడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖ ఇరువురు నేతలు బయటకు వెళ్లాలని సూచించడంతో వాళ్ళు వెళ్తే మేము వెళ్తా ఉంటూ ఎన్నికల అధికారి పోలీసులతో ఇద్దరు నేతలు వాదనకు దిగారు. ఈ క్రమంలో ఇరువురు పార్టీల కార్యకర్తలు ఓటింగ్ కేంద్రం బయట గుమిగొట్టడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో ఓటింగ్ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఇరువురు నేతలు ఓటింగ్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సచివాలయ సిబ్బందిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎలక్షన్ అంటే రాజకీయ నాయకులకు సంబంధించినదని, ఉద్యోగులు వారి పని వాళ్ళు చేసుకోవాలన్నారు. మీ ఓటు మీరు ఎవరికైనా వేసుకోండి అనేది మీకు సంబంధించిందన్నారు. పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సచివాలయ ఉద్యోగులపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఈ ఎలక్షన్స్ మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా మారాయన్నారు. రాజకీయం మా ఇంట్లో పుట్టిందని, నాన్న, అన్న, భార్య రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఓటర్ల విషయంలో సచివాలయ ఉద్యోగులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగుల జోలికి నేను ఎప్పుడు రాలేదని, మీ పని మీరు చేసుకుని హాయిగా ఉండాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. ఓటు వినియోగించుకునేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఈ సమయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ కండువా కప్పుకుని లోనికి వెళ్లారు. ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని జమ్మలమడుగు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో సచివాలయానికి చెందిన ఇంజనీరింగ్ ఉద్యోగి మంచినీటి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 8వ సచివాలయంలో భార్య చంద్రకళ మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. వీరికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది. మృతుడు తెనాలి సచివాలయం నుండి 2 నెలల క్రితం డెప్యుటేషన్పై పట్టణంలోని 7వ నంబర్ సచివాలయంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. గత రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. దీంతో మనస్తాపానికి గురైన కిషోర్ చెరువులో దూకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నూరు అర్బన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వర్షం దంచుకొట్టింది. ఎదురుగాలతో కూడిన భారీ వర్షం కురవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల రోడ్లు, చిన్నపాటి చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నీళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. వీధుల వెంట మోకాళ్ల లోతు పైబడి వర్షపు నీరు పొంగి పొర్లింది. కోటిపల్లి బస్టాండ్, ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిలకలూరుపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగులు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. వీళ్ళందరికీ తిరిగి 2 రోజుల్లాగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం పంపిణీ చేసిన అధికారులపై ఈ నెల 9లోగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. భారత్ ప్రస్తుతం పూర్తి డిజిటలైజేషన్ అయిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. చెల్లింపుల కోసం నగదును ఉపయోగించడం దాదాపు కనుమరుగైందని చెప్పారు. దేశ ప్రజలు పూర్తి స్థాయిలో ఫోన్ ఆధారిత పేమెంట్ జరుపుతున్నారని అన్నారు. ఆదాయ పన్ను చెల్లింపులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాస్పోర్ట్లు గతంలోలాగే ఆలస్యం జరగడం లేదని చెప్పారు. డిజిటలైజ్ అవ్వడం ద్వారా అవినీతిని కట్టారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల 3వ విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేశారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ పరిధిలోని అహ్మదాబాద్లో ఉన్న నిషాన్ హైస్కూల్లో ప్రధాని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్లో ఓటింగ్లో పాల్గొన్న తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ చూపులేని యువత దగ్గరికి వెళ్లి మోడీ మాట్లాడుతున్న సమయంలో వచ్చిన భద్రతా సిబ్బందిని దూరంగా వెళ్లాలని మోడీ సూచించారు. అయితే చూపులేని యువతతో మాట్లాడుతున్న సమయంలో ఎస్పీజీ కమాండర్ ఆమె దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఎస్పీజీ కమాండర్ను ప్రధాని వారిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసోంలో ఎలాంటి హింస చెలరేకుండా ఎన్నికలు జరిగాయని సీఎం హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. బీజేపీ కూటమికి మంచి ఫలితాలు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అసోం ప్రజలు పురోగతి కోసం ఓటు వేశారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాలు చారిత్రక పాత్ర పోషిస్తాయని
సీఎం హిమంత్ బిశ్వ శర్మ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి గుణా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దేశ ప్రజలు మరోసారి మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సంఘం కూడా పోలింగ్ శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. సిబిఐ ఎక్సైజ్ పాలసీ కేసులో మే 15 వరకు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 15 తర్వాత కేసుకు సంబంధించి తదుపరి వాదనలు వింటామని స్పష్టం చేసింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ద్వీపదేశం శ్రీలంక తాజా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు మరికొన్ని దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించింది. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చే ఇండియా, చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ కేబినెట్ నిర్ణయించింది. ఇక ఈ ఉచిత వీసా అనేది 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అయితే కరోనా కారణంగా దేశంలో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునర్నిర్మించేందుకు పైలట్ ప్రాజెక్టుగా అక్టోబర్లో ఈ ఉచిత వీసా పథకాన్ని శ్రీలంక ప్రారంభించింది. ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రిజర్వేషన్లు తొలగించాలని అధికార బీజేపీ భావిస్తోందని లాలూ ఆరోపించారు. లాలూ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలను మానలేదని, వారికి ఓటు వేస్తే మీరు శ్వాసించే హక్కును కూడా తీసుకుంటారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించేందుకు విపక్ష ఇండియా కూటమి పార్టీలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. విద్వేషాన్ని, అబద్ధాలు తిరస్కరించాలని, మెరుగైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ఓటు వేయాలని ఓటర్లను కోరారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం, మహిళలపై నేరాలు, కొన్ని వర్గాలపై వివక్ష తీవ్ర స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని పొందడమే బీజేపీ ప్రధాని మోడీ లక్ష్యమని విమర్శించారు. అందరితో కలిసిపోవడం, చర్చలు జరపడాన్ని ఆ పార్టీ తోసిపుచ్చుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానమైన హామీ దేశాన్ని ఐక్యంగా ఉంచడమే అని, రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి దిశగా తమ నిర్ణయాలుంటాయని సోనియా వివరించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. విపక్ష ఇండియా కూటమి దళితులు, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్లు రంగనాథ్ మిశ్రా కమిటీ, సచార్ కమిటీలను ఏర్పాటు చేశారని చెప్పారు. 27% రిజర్వేషన్లలో 6% ముస్లింలకు ఇవ్వాలని రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫారసు చేయగా ఈ ప్రతిపాదన అప్పట్లో బీజేపీ వ్యతిరేకించిందని పేర్కొన్నారు. ఆపై సచార్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా రిజర్వేషన్లలో కోత విధించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీనికోసం యూపీఏ ప్రభుత్వం కొన్ని ముస్లిం కులాలను ఎస్సీ/ఎస్టీల్లో చేర్చేందుకు ప్రయత్నించిందని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా తాము అడ్డుకున్నామని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అంబేద్కర్ వ్యతిరేకించారని చెప్పారు. ఈసారి 400కు పైగా స్థానాలు గెలుచుకుంటామనే నినాదాలతో కాషాయ పార్టీ హోరెత్తిస్తోందని బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. 400 స్థానాలు దాటుతామని బీజేపీ గొప్పలు చెబుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అన్నారు. శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపేందుకే బీజేపీ నేతలు 400 స్థానాలు సాధిస్తామని చెబుతున్నారు. వాస్తవానికి కనీసం 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. తాను గతంలో మండల కమిషన్ అమలు చేశానని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్లు అనేది సామాజిక ప్రాతిపదికన ఉంటాయని, మతపరమైన కాదని లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి రిజర్వేషన్లపై రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇక లోక్సభ ఎన్నికల 3వ దశ అనంతరం ఇండియా కూటమికి అనుకూలంగా ఫలితాలు రానున్నాయనేది వెల్లడైందని చెప్పారు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచింది. తదుపరి విచారణ గురువారం లేదా వచ్చే వారంలో జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లోక్సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే అప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసుతో లింక్ ఉన్న ఫైల్స్ను కేజ్రీ చూడరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించదని సూచించింది. అయితే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన్ని ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని అభిప్రాయపడింది. కేసుల విషయంలో రాజకీయ నాయకులకు మినహాయింపు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. తన నిర్ణయాన్ని రిజర్వ్లో ఉంచింది. కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో సిద్ధరామయ్య ప్రభుత్వానికి పారదర్శక విచారణ చేసే ఆలోచన లేదన్నారు మాజీ సీఎం కుమారస్వామి. సిట్ విచారణపై గవర్నర్ను కలిసి పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు. సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం కాదని సిద్ధరామయ్య, శివకుమార్ ఇన్వెస్టిగేటివ్ టీం అంటూ కుమారస్వామి ఎద్దేవా చేశారు.
విద్వేషం భారత్ను బలపరచలేదని జేకేఎన్సీ చీఫ్ ఫారూక్ అబ్దుల్లా అన్నారు. భారత్లో విద్వేషానికి రాజకీయ నాయకులే కారణమని చెప్పారు. తాము గాంధీ యొక్క భారత్ను తీసుకురావాలనుకుంటున్నామని, మోడీని కాదని అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాంలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ముందుగా సమాచారం అందుకున్న భద్రతా దళాలు అర్ధరాత్రి వారి కోసం గాలింపు ప్రారంభించాయి. గాలింపులో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపి 3 మట్టుపెట్టారు. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది. రష్యా దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. 5వ ఆయన బాధ్యతలను చేపట్టారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్లో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. తన వర్క్ ఆఫీస్ నుంచి ప్రత్యేక కారు రైడ్లో 71 ఏళ్ల పుతిన్ క్రెమ్లిన్ ప్యాలెస్కు వెళ్లారు. రాజ్యాంగం చెందిన ఒక ప్రత్యేక కాపీపై ఓ చేయి వేసి దేశానికి సేవ చేయనున్నట్టు ప్రమాణ స్వీకారం చేశారు. 2020లో జరిగిన సవరణలతో కూడిన రాజ్యాంగ పుస్తకాన్ని ప్రమాణ స్వీకారం వేళ వినియోగించారు. జాతీయ పార్లమెంటుకు చెందిన చట్టసభ ప్రతినిధులు, న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ వలెరీ జోర్కిన్ పుతిన్ 5వ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ధృవీకరించారు. దీంతో మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగుతారు. 2000, 2004, 12, 18 సంవత్సరాల్లో పుతిన్ ప్రమాణం చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పుతిన్ 87.28% ఓట్లతో గెలుపొందారు. ఇక ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ బ్యాట్స్మెన్స్ భారీ స్కోర్ సాధించినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ దూకుడు కట్టడి చేసిన బౌలర్లు ఢిల్లీకి విజయాన్ని అందించారు. ఢిల్లీ జట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో కీలకమైన సమయంలో 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి అందించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఇక 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్ కోల్పోయింది. తొలి 2 ఓవర్ల స్కోరు పెద్దగా చేయకపోగా 3వ ఓవర్ నుంచి పరుగుల ప్రవాహం పారింది. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. సంజు శాంసన్ జట్టు విజయతీరం చేర్చే సమయంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ జట్టు విజయంపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 201 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది.